ఆగండి మనతోటి వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. యా బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్ సభ్యులకి అండ్ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం జనసేన తరఫు నుంచి. తొందరలో బాయ్ బాయ్ జగన్ స్లోగాన్ని షర్మిల గారు పుచ్చుకోబోతా ఉన్నారు, అందుకోబోతా ఉన్నారు. సో గతంలో 2019 ఎన్నికలకు ముందు షర్మిల గారు బాయ్ బాయ్ బాబు అనే స్లోగాన్ని అందుకున్నారు. ఇప్పుడు బాయ్ బాయ్ జగన్ అనే స్లోగాన్ని అందుకోబోతా ఉన్నారు. ఒక పక్క వైసీపీ సైన్యం ఎదురుదాడి చేస్తూ ఉంది, షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా. ఆఖరికి పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కూడా అంటే అబ్రాడ్లో ఉండి వీడియోలు చేసే వ్యక్తి కూడా షర్మిల గారి గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో కూడా వైసీపీ నుంచి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరో కూడా ఖండించలేదు. అట్లీస్ట్ వ్యక్తిగతంగా అయినా మాట్లాడొద్దు, పార్టీ పరంగా మాట్లాడండి అని చెప్పేసి కూడా ఎవరు అనలేదు. మరి బహుశా ఇది భవిష్యత్తులో ఏ విధంగా దారితీస్తుంది? బ్రహ్మనాయుడు గారు అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వారి వారి ప్రతినిధి కూడా నెక్స్ట్ టైం నుంచి పెడితే బాగుంటుందని అనుకుంటాడు. బాగా కౌంటర్లు ఇస్తారేమో. బికాజ్ యాక్చువల్గా ఒక పార్టీ ప్రతినిధిగా లేకపోతే ఆవిడ ఒక పార్టీకి ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఒక పౌరురాలిగా మాట్లాడాలంటే నేను వ్యక్తిగతంగా నా పాయింట్ ఏంటంటే ఆవిడ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి పేరున్న ముఖ్యమంత్రి గారి కూతురు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారి చెల్లెళ్ళు. సరే, సొసైటీలో చాలా పేరున్న వ్యక్తులు, సంఘంలో తెలిసిన వ్యక్తులు. ఒక వ్యక్తిగా ఒక మహిళగా వారి సొంత చెల్లెలు హోదాలో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడినా కూడా నాకు తెలిసి ఆమె మీద ఇంత జుగుత్సాపరంగా అంటే సొంత పార్టీ వ్యక్తులు లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన కోట్ చేసిన వ్యక్తులను కూడా నేను పేర్లు ఎత్తడానికి నాకు అసహ్యమో. ఎవరైతే విదేశాల్లో కూర్చొని మాట్లాడతారో వాళ్ళు లైవ్ డిబేట్లలోనే చాలా బూతులు అసభ్యకరమైన మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. సో ఒక పార్టీకి ఒక లైన్ తీసుకున్నాక వాళ్ళు ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇక మన పార్టీ వ్యక్తి కాదని అనుకున్నప్పుడు సొంతం లేదు పరాయి లేదు అనే స్థాయికి వాళ్ళ క్యాడర్ని నాయకుల్ని తయారు చేసిన విధానానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వైసీపీ. చాలా పెద్ద ఉదాహరణ. అంటే ఒక కుటుంబ సభ్యురాలని అనుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ మొదటి నుంచి పదవులు నేను ఆశించి చేస్తే 3200 కిలోమీటర్లు తిరుగుతాననే ప్రశ్న ఒకటి వేసింది. ఒకవేళ ఆ ప్రశ్న వేసినప్పటికీ కూడా సొంత అన్న అయినప్పుడు పదవి ఆశించినా లేకపోతే ఆస్తిలో గొడవలు లేకపోతే ఇంకోటి ఉంటే అవి వాళ్ళకి పెద్ద డజన్ మ్యాటర్ తెలుసుకోవాలనుకుంటే, కానీ నాకు కనీస గౌరవం లేదు అనేది ఆమె బాధపడిన సందర్భం మీడియా ముఖంగా. తర్వాత తన చెల్లెలు అవుతుందో మరి అక్క అవుతుందో ఆవిడ సునీత గారు వారి విషయంలో కూడా ఏమన్నదంటే ఇది మర్డర్ జరిగింది, మా కుటుంబ సభ్యులే చేశారనే ఒక స్టేట్మెంట్ కూడా 2021-22లోనో ఇచ్చింది ఆవిడ. అప్పుడే ఇచ్చింది, ఇంకా అప్పుడు పిసిసి అదేంటి మన తెలంగాణకు కూడా వెళ్ళలేదు ఆవిడ నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడే ఆ మాట అన్నది ఆవిడ. అంటే ఆమె ఏ హోదాలు ఏమి పదవులు తీసుకోకముందే నిజాయితీగా మా ఇంట్లో వాళ్ళే చేశారనే మాట అయితే ఆమె అనడం జరిగింది. అయితే ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడైతే ఆవిడ 1 by 1 మాట్లాడుకుంటూ లేకపోతే ఇక ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నైనా ఎవరైనా సరే రాష్ట్రానికి నిలబడాలి అనుకున్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆవిడకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు అవి నాకు సంబంధం లేదు. నేనేం చెప్తున్నానంటే క్యారెక్టర్ అసాసినేషన్ లో ఎప్పుడు మాట్లాడే వైఎస్ షర్మిలా రెడ్డిని రాసిన విలువలు విశ్వసనీయత మీడియా అనేది ఇప్పుడు ఆమె ఇంటి పేరు ఏదో మీరు చెప్పారు మొరుసుపల్లి అంటే ఇప్పుడు ఈ పదము ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. నాకు తెలిసి మీకు తెలిసినది నాకు కూడా తెలిసింది, ఈ మధ్య కాలంలోనే తెలుస్తా ఉంది. అది ఆవిడ ఎప్పుడైతే జగన్ గారిని టార్గెట్ చేస్తారో అప్పుడు వారి అసలు ఇంటి పేరు తెలిసింది. ఇన్నేళ్లలో ఆమె పేరు ఇంటి పేరు లేకపోతే ఆమె భర్తకు సంబంధించిన పేరు పెట్టాలని ఇప్పుడు ఆమె అలిగేషన్స్ చేసిన తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది ఆవిడ మన ఇంటి పేరు కూడా కాదు, ఆమె వైఎస్ అనే కుటుంబానికి వేరు అనే విషయం ఇప్పుడు కూడా ఆ విలువల విశ్వసనీయత మీడియా చెప్తేనే చెప్పింది. ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కళల ఛానళ్లలో మాట్లాడే యాంకర్స్ మాట్లాడే మాటల తీరు అది ఇంకా జుగుత్సాకరం అది. సో ఒక పద్ధతి ప్రకారము ఎలాగైతే మా అధినేత మీద ఎలాగైతే ఒక వ్యక్తిగతమైన దాడి ప్రతి సందర్భంలో ఈ 4.5 ఏళ్లలో వ్యక్తిగతంగా ఎలాగైతే టార్గెట్ చేసుకుంటూ రాష్ట్రానికి ఇచ్చిన హక్కులు ఏమైనాయన్నా, రాష్ట్రానికి పోలవరం ఏమైందన్నా, ప్రత్యేక హోదా ఏమైంది, నిరుద్యోగులకు ఏమైంది, రైతులకు ఏమైంది, పడుతున్న కష్టాలకు హత్యలు దోపిడీలు అరాచకాలు గంజాయి ఇలా ఏ ప్రశ్న అడిగినా నీకు ఎన్ని పెళ్లిళ్ళు అయినా నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడు. ఈ 2 ప్రశ్నలు తప్ప వీళ్ళు మేము అడిగిన ఏ సమస్యకైనా రాష్ట్రంలో సిద్ధాంతాల పరంగా లేకపోతే ఇష్యూల పరంగా మాట్లాడిన ఏ విషయానికి కూడా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అది కూడా మనకు క్లియర్ కట్ గా తెలుసు. వాళ్ళ చెల్లెల విషయంలో కూడా అలాగే జరుగుతోంది.
అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఆ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుకునే విషయం. అయితే ఇక్కడ ఇందాక వైసీపీ అన్నట్టు 16 నెలలు జైల్లో పెట్టారు, 16 నెలలు జైల్లో పెట్టారు అని అంటున్నారు. జైల్లో స్వాతంత్ర పోరాటానికి వెళ్ళి పోరాడిన వీరుడుగా జైల్లో పెట్టలేదు. జైల్లో ఎందుకు పెట్టారనేది దానికి ఎవిడెంట్ గా సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈడీ ఖచ్చితంగా అంటే సోనియా గాంధీ గారిని ఎదిరించారు అప్పట్లో ఢిల్లీ అహంకారానికి, కడప ఆత్మ గౌరవానికి జరిగినటువంటి ఆ పోటీలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడంతో ఆయన మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టి ఆయన టార్గెట్ చేసి ఆయన అణిచివేయాలి రాజకీయంగా అనే కుట్రతోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది అనేది వైసీపీ వారి భావన. ఈ రోజు కూడా ఇప్పటికీ మనకు సాక్ష్యాలుగా ఇన్నర్ రింగ్ రోడ్లు ఉన్నాయి, హైదరాబాద్కి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. మనకు ఎవిడెంట్ గా 2009కి సంబంధించినవి అప్పుడు ఏం జరిగినాయని అన్నిటికీ ఎవిడెంట్ గా ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. అవి తేలే విషయాలు తొందరలోనే తేలుతాయి. కాకపోతే న్యాయ విచారణ త్వరగా జరిగితే ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ 16 నెలల జైలుకు సంబంధించిన విషయాలలో వైసీపీ వాళ్ళు ఘనంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే షర్మిల గారు ఆల్రెడీ చెప్పేశారు మేము కాళ్ళు పట్టుకోవాలని అనుకున్నప్పటికీ కూడా అని. సోనియా గాంధీని ఏమి ఎదిరించలేదు, లేకపోతే మెడలు కాళ్ళు కీళ్ళు ఏమి వంచలేదు. దేనికి అంటే ఆయనకు పదం ఇవ్వలేదు కాబట్టి ఎదురు తిరిగాడు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆయనకు గతంలో చేసిన ఏదైతే 2004లో ఉన్న వాళ్ళ ఆస్తులు 2009కి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన దానికి అదొక ఈజీగా దొరికే విషయం. ఆల్రెడీ దానికి సంబంధించిన డబ్బులు ఏ రేంజ్ లో వాళ్ళు క్విట్ ప్రోకో చేశారనేది ఆధారాలు సహా ఉన్నాయి. కాబట్టి అవినీతికి సంబంధించినది వాళ్ళు ఫెయిర్ గా ఏమీ లేరనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరు అవినీతి చేయట్లేదు అనే స్థాయికి వచ్చేసారు, అనే స్థాయికి తీసుకొచ్చి ఆ విషయాన్ని ఏ రోజు చర్చల్లో కానీ తీసుకురావట్లేదు. అయితే ఈ వ్యతిరేకత ఎవరైతే ఇప్పుడు షర్మిల గారు మాట్లాడుతున్నారో ప్రభుత్వం మీద, దానికి సంబంధించి కూడా ఒక్కదానికి కూడా మనకు సమాధానం చెప్పలేదు. ఈ వారం రోజుల నుంచి ఆమె చేసిన విమర్శలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు ఎదిరించలేదు, ఎందుకు మీరు పోరాడలేదు అనే ఒక్క ప్రశ్నకు కూడా ఈ వారం రోజులు అడిగిన ఆవిడ దానికి సమాధానం చెప్పకపోగా ఆమె మీద తిరిగి అదే వ్యక్తిగత దాడి. మీరు మా అధినేత మీద చేసిన 4.5 ఏళ్లలో చేసిన వ్యక్తిగత దాడికి సంబంధించి మేము అడిగిన విషయాలకు సంబంధించి ఏ రోజు సమాధానం చెప్పలేదు. మా మీద అదే అలిగేషన్లు సభల సాక్షిగా మీటింగులు పెట్టుకొని ప్రైవేట్ కాన్ఫరెన్స్ లో అదే మాటలు, బహిరంగంగా అదే మాటలు. ఇప్పుడు బయటకు వచ్చిన నేతలందరూ కూడా ఎమ్మెల్యేలుగా బయటకు వచ్చిన వాళ్ళు, సీట్లు ఇవ్వని వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు మొన్న గూడూరు ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు, నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, ఆ స్క్రిప్ట్ చదవలేదు, అందుకే నాకు సీట్ ఇవ్వలేదని ఆయన కూడా ఓపెన్ గానే చెప్పారు. మాకు చాలా మందికి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారం చదివిన వాళ్ళకు పదవులు ఉంటాయి, లేకపోతే సీట్లు ఉంటాయి, లేని వాళ్ళని పక్కన పెట్టేస్తారు. బందర్ ఎంపీ బాలశౌరి గారి కూడా అదే పరిస్థితి అంట. బాలశౌరి గారు కూడా అదే పరిస్థితి. అదే చెప్తున్నాను. ఇప్పుడు నిన్న మనం చూసాము, మరి అది బ్రేకింగ్ న్యూస్, మరి మన ఒంగోలుకు సంబంధించినది ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా ఏదో పార్టీ మారుతారనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఇంత ముఖ్యమైన నేతలు ఈయన నమ్ముకొని 10 ఏళ్ల పాటు నడిచిన వ్యక్తులే బయటకు వచ్చి ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు అంటే, మీరు గతంతో పోలిస్తే ఇప్పుడు హనుమంత్ రెడ్డి అన్న కూడా చాలా మెత్తబడినాడు. ఇంత ముందున్న కాన్ఫిడెన్స్ లేదు ఆయనలో, చాలా మెత్తబడినాడు ఆయన కనపడుతుంది నాకు. ఇంత ముందున్న 175 వైనాట్ 175 అనే వాయిస్ చాలా తగ్గింది. రాత్రి కూడా చూసినా చాలా మెత్తబడినాడు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గినాయి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే తప్పుడు మాటలు మాట్లాడలేను కదా, అయ్యో నోరు వేరే విధంగా చేసుకోలేను కదా. నేను చేసుకుంటే నువ్వు ఉండలేవు, నేను నీ మాదిరిగా నోరు చేసుకుంటే నువ్వు ఉండలేవు, అంతే. ఇంకా దానికి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడలేదు? తప్పుడు మాటలు మాట్లాడలేదు నాతో. ఏరా గీరా అనలేదా నన్ను డిబేట్ లో? ఏరా గీరా అనలేదా నన్ను? ఒక్క నిమిషం, మీరు ఇందాక మాట్లాడారు కదా మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారనే విషయం గురించి. గతంలో మీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్య రేణు దేశాయ్ గారు మీరు షర్మిల గారిని గౌరవంగా చూద్దాం, షర్మిల గారిని, సునీత గారిని చెప్పింది దాని గురించి పంపించమంటే పంపిస్తాను. హనుమంత్ రెడ్డి గారు ఇంటకెలిసి రచ్చగెలవాలి, ఫస్ట్ ఇంటకెలిసి రచ్చగెలవాలి, ఇంట్లో సమస్యలను చక్కబెట్టుకొని సమాజంలో సమస్యలు చక్కబెడదాం ఫస్ట్. రైట్ వివేక్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 1 by 1 మాట్లాడదాం. ఆగండి హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మీరు మాట్లాడలేదు, దయచేసి ఆగండి. మీ పార్టీలో ఉన్న నేతలు ఎంతో మంది గౌరవనీయులైన షర్మిల గారిని మాట్లాడుతున్నారు, దయచేసి ఆపండి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమార్తె, ఖచ్చితంగా గౌరవించుకోవాలి. సునీతారెడ్డి గారిని, షర్మిలారెడ్డి గారిని గౌరవించుకోవాలి. బ్రహ్మనాయుడు గారు
మీరు షర్మిలమ్మ గారికి ఏం సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తాము. Okay. ఎవరో తప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకు మీరు దాన్ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసుకొని మాట్లాడితే మేము వివరణాత్మకంగా Right. ప్రతిసారి రైట్ మేము చేసిన అభివృద్ధి హనుమంత్ రెడ్డి గారు ఏంటో రాజారెడ్డి గారు మనవరాళ్ళు ఇద్దరిని కూడా గౌరవిద్దాం దయచేసి రాజకీయాలకు అతీతంగా. పక్కన పెట్టేసి మీకు కావాల్సింది ఏంటి? ఇది తప్ప వేరేదేమన్నదా? Right. మేము కూడా నిర్ణయాత్మకంగా మాట్లాడుతా ఉన్నాం. మేము ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తున్నాం. ఏమంటే మీ పత్రికల్లో రాదు కాబట్టి, మీరు చదవరు కాబట్టి, ఈనాడు ఆంధ్రజ్యోతి తప్ప వేరే చదవరు కాబట్టి, అవి మేము ఇచ్చిన వివరంలో రాయరు కాబట్టి, ఇంకా ఏముంది మీ ఆలోచన మీది. ప్రజలు ఆలోచన చేస్తా ఉంటారు. ప్రతిరోజు ఏం చేస్తుంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఊడిగం చేస్తా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి కోసం గమనిస్తా ఉంటారు. పోనీ మీరు రాయండి, మీరు రాసే చదువుతాం, మీరే రాయండి వివరణ. మాట్లాడినంత మాత్రమే వాళ్ళు ఏదో అయిపోతుందా?